విద్యార్థి లోకానికి మేసిడి నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడు అనేబుల్ టు అనే స్ట్రక్చర్ ని ఎలాంటి సందర్భంలో వాడాలో మనం నేర్చుకోబోతున్నాం. వెరీ సింపుల్ అండి. ఏదైనా సరే ఒక పని నేను చేయగలిగే స్థితిలో లేను అంటుంటాం. నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను, నేను మీరు టీచింగ్ చేసేది అర్థం చేసుకోలేకపోతున్నాను, నేను బాగా హార్డ్ వర్క్ చేయలేకపోతున్నాను, నేను పాటలు పాడలేకపోతున్నాను, నేను డ్యాన్స్ చేయలేకపోతున్నాను. ఇలా ఏదైనా సరే ఒక పని నేను చేయలేకపోతున్నాను, నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను అంటాం. పలానా పని నేను చేయలేకపోతున్నాను అంటే ఆ పని చేసే స్థితిలో నేను లేను అని అంటుంటాం. అటువంటి సందర్భంలో అనేబుల్ టు అనే స్ట్రక్చర్ వాడాలి. మరి దీనికి ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత హెల్పింగ్ వర్బ్స్ అమెజాన్, తర్వాత అనేబుల్ టు తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఆబ్జెక్ట్ లేదా ఎక్స్ట్రా వర్బ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిల్చోలేకపోతున్నాను అంటాం. నాకు బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి నేను నిలబడలేకపోతున్నాను అంటాం. నేను అంటే ఐ కదండి, ఐ వచ్చినప్పుడు యామ్ వస్తుంది. ఐ ఆమ్ అనేబుల్ టు స్టాండ్ అని చెప్పాలి. ఫస్ట్ సబ్జెక్ట్ ఐ వచ్చింది, తర్వాత యామ్, ఐ తర్వాత యామ్ రావాలి కాబట్టి ఐ ఆమ్ అనేబుల్ టు స్టాండ్ అంటే నేను నిల్చోలేకపోతున్నాను. నెక్స్ట్ వీ వచ్చింది అనుకోండి, వీ వచ్చినప్పుడు ఆర్ అని హెల్పింగ్ వర్బ్ రావాలి. వీఆర్ అనేబుల్ టు స్టాండ్, మేము నిలబడలేకపోతున్నాం. యు ఆర్ అనేబుల్ టు స్టాండ్, మీరు నిలబడలేకపోతున్నారు. దే ఆర్ అనేబుల్ టు స్టాండ్, వారు నిలబడలేకపోతున్నారు. హీ ఈజ్ అనేబుల్ టు స్టాండ్, అతడు నిలబడలేకపోతున్నాడు. షీ ఈజ్ అనేబుల్ టు స్టాండ్, ఆమె నిలబడలేకపోతుంది. ఇలా ఏదైనా సరే ఒక పని చేయలేకపోతున్నాను అని చెప్పే సందర్భంలో అనేబుల్ టు వాడతాము. దీన్నే మరో రకంగా నాట్ ఏబుల్ టు అని కూడా అనొచ్చు. నేను నిలబడలేకపోతున్నాను అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ అనొచ్చు, ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్ అనొచ్చు. అనేబుల్ వచ్చినప్పుడు నాట్ అక్కర్లేదనమాట. ఏబుల్ టు వచ్చినప్పుడు వస్తుంది నాట్. నేను నడవలేకపోతున్నాను అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాక్ అంటాం. ఒకవేళ అనేబులే వాడినాం అనుకోండి, నాట్ అక్కర్లేదు అంటే రెండు రకాలుగా చెప్పొచ్చు. నేను ఒక పని చేయలేకపోతున్నానంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు వాడచ్చు, లేదా ఐఎమ్ అనేబుల్ టు వాడచ్చు. అనేబుల్ వస్తే నాట్ అక్కర్లేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాయలేకపోతున్నాను, రెండు రకాలుగా చెప్పొచ్చు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రైట్ అనొచ్చు, లేదా ఐఎమ్ అనేబుల్ టు రైట్ అనొచ్చు. ఆమె ఆడలేకపోతుంది, షీఈ్ నాట్ ఏబుల్ టు ప్లే అనొచ్చు, షీఈ్ అనేబుల్ టు ప్లే అనొచ్చు. వారు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనొచ్చు, లేదా దే ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని కూడా అనవచ్చు. సో ఇక్కడ నాతో పాటు 4 విద్యార్థులు ఉన్నారు, చూద్దాం వాళ్ళ అభిప్రాయాలు. వాళ్ళు కూడా రకరకాల ఎగ్జాంపుల్స్ చెప్పబోతున్నారు ఈ అనేబుల్ టు అనే స్ట్రక్చర్ పైన. మీకు నచ్చిన సబ్జెక్ట్ పైన ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఇంగ్లీష్ లో, తెలుగులో. They are not able to visit. అనేబుల్ టు వాడాలి, అనేబుల్ టు. They are unable to visit Taj Mahal. వాళ్ళు తాజ్ మహల్ విజిట్ అవ్వలేకపోతున్నారు. ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వి ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇన్ హిందీ. మేము హిందీలో మాట్లాడలేకపోతున్నాం. ఓకే. షీ ఈజ్ అనేబుల్ టు కుక్ ఫుడ్. ఆమె ఫుడ్ వండలేకపోతుంది. My grandmother unable to read newspaper. మై గ్రాండ్ మదర్ ఈజ్ అన్నారు. My grandmother is unable to read newspaper. మా నానమ్మ న్యూస్ పేపర్ చదవలేకపోతుంది. మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. వి ఆర్ అనేబుల్ టు కుక్ ఫుడ్. మేము వేరే ఎగ్జాంపుల్ చెప్పండి. షీ ఈజ్ అనేబుల్ టు డ్రింక్ వాటర్. ఆమె నీళ్లు తాగలేకపోతుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మై ఫాదర్ అనేబుల్ టు ఫాదర్ ఈజ్ అన్నారు. సారీ సార్, మై ఫాదర్ ఈజ్ అనేబుల్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్. మా నాన్నగారు ఇంగ్లీష్ లో రాయలేకపోతున్నారు. ఈజ్ అనేబుల్ టు డ్రైవ్ కార్. అతడు కార్ నడపలేకపోతున్నాడు. My mother is unable to read English sentences. మా అమ్మ ఇంగ్లీష్ సెంటెన్స్ ని చదవలేకపోతుంది. ఇప్పుడు నాట్ ఏబుల్ టు చెప్పాలి, అనేబుల్ టు చెప్పాలి. ఒకటే ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూర్చోలేకపోతున్నాను, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సిట్ అనొచ్చు, లేదా ఐఎమ్ అనేబుల్ టు సిట్ అనొచ్చు. అట్లా మీరు చెప్పండి ఏమైనా. వి ఆర్ అనేబుల్ టు ప్లే టెన్నిస్. మేము టెన్నిస్ ఆడలేకపోతున్నాము. అలా చెప్పొచ్చు. లేదా వి ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే టెన్నిస్. మేము టెన్నిస్ ఆడలేకపోతున్నాము. మీరు బాబు. రాజు ఈజ్ సారీ సార్, రాజు ఈజ్ అనేబుల్ టు హంట్. రాజు వేటాడలేకపోతున్నాడు. రాజు ఈజ్ నాట్ ఏబుల్ టు హంట్. రాజు వేటాడలేకపోతున్నాడు. దే ఆర్ అనేబుల్ టు వాచ్ మూవీ. వారు మూవీ చూడలేకపోతున్నారు. దే ఆర్ నాట్ ఏబుల్ టు వాచ్ మూవీ. వారు మూవీ చూడలేకపోతున్నారు. They are not able to cook food. వాళ్ళు వంట చేయలేకపోతున్నారు. They are unable to cook food. వాళ్ళు వంట చేయలేకపోతున్నారు. రైట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ
ఈ టాపిక్ లో 4 రకాల వాక్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. పాజిటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఎలా ఉంటుంది, ఇంట్రాగేటివ్ ఎలా ఉంటుంది, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. ఆమె ఇంగ్లీషు మాట్లాడగలుగుతుంది అంటేనేమో పాజిటివ్, షీ ఈజ్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అన్నారు. మరి దీన్ని పాజిటివ్ నేను నెగిటివ్ లోకి చెప్పాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. షీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనొచ్చు, లేదా షీ ఈజ్ అన్ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనొచ్చు. మరి ఇంట్రాగేటివ్ లో అయితే ఈజ్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఆమె ఇంగ్లీష్ మాట్లాడగలుగుతుందా. నెక్స్ట్ ఇజంట్ షీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతుందా. ఫర్ ఎగ్జాంపుల్ దే అనుకోండి, దే ఆర్ ఏబుల్ టు ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడగలుగుతున్నారు. నెగిటివ్ లో 2 ఆప్షన్స్ ఉంటాయి. దే ఆర్ అన్ఏబుల్ టు ప్లే టెన్నిస్ అనొచ్చు, దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్లే టెన్నిస్ అనొచ్చు. ఇంట్రాగేటివ్ ఆర్ దే ఏబుల్ టు ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడగలుగుతున్నారా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి ఆర్ దే ఏబుల్ టు ప్లే టెన్నిస్, వారు టెన్నిస్ ఆడలేకపోతున్నారా. అట్లా ఇప్పుడు మీరు పాజిటివ్ చెప్పండి, మీరు నెగిటివ్ చెప్పండి, మీరు ఇంట్రాగేటివ్ చెప్పండి, మీరు నెగిటివ్ ఇంట్రాగేటివ్ చెప్పండి. ఓకే, నేను పరిగెత్తగలుగుతున్నాను, దీన్ని పాజిటివ్ లేపండి. ఐఎమ్ ఏబుల్ టు రన్. దీన్ని నెగిటివ్ లో చెప్పండి, నేను పరిగెత్తలేకపోతున్నాను. 2 రకాలుగా చెప్పండి. ఓకే సార్. ఐఎమ్ అనేబుల్ టు రన్, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రన్, నేను పరిగెత్తలేకపోతున్నాను. ఇంట్రాగేటివ్ లో చెప్పండి. ఐఎమ్ ఏబుల్ టు రన్, నేను పరిగెత్తగలుగుతున్నాను. నెగిటివ్ ఇంట్రాగేటివ్. ఐఎమ్ ఏబుల్ టు రన్, నేను పరిగెత్తలేకపోతున్నానా. రైట్. ఇప్పుడు ఇంకో సబ్జెక్ట్, మేము నడవగలుగుతున్నాము. పాజిటివ్ లో చెప్పండి. వీఆర్ ఏబుల్ టు వాక్, మేము నడవగలుగుతున్నాము. ఓకే, మేము నడవలేకపోతున్నాం. నెగిటివ్ లో వీఆర్ అనేబుల్ టు వాక్, మేము నడవలేకపోతున్నాము. వీఆర్ నాట్ ఏబుల్ టు వాక్, మేము నడవలేకపోతున్నాము. ఇంట్రాగేటివ్ ఆర్ వి ఏబుల్ టు వాక్, మేము నడవగలుగుతున్నాము. ఆర్ఎంట్ వి ఏబుల్ టు వాక్, మేము నడవలేకపోతున్నామా. హీ ఈజ్ ఏబుల్ టు వాక్, అతను నడవగలుగుతున్నాడు. హీఈస్ అనేబుల్ టు వాక్, అతను నడవలేకపోతున్నాడు. హీఈస్ నాట్ ఏబుల్ టు వాక్, అతను నడవలేకపోతున్నాడు. ఇంట్రాగేటివ్ ఈజ్ ఏబుల్ టు వాక్, అతను నడవగలుగుతున్నాడా. నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఇజంట్ హీ ఏబుల్ టు వాక్, అతను నడవలేకపోతున్నాడా. షీ ఈజ్ ఏబుల్ టు వాక్, ఆమె నడవగలుగుతుంది. షీఈస్ అనేబుల్ టు వాక్, ఆమె నడవలేకపోతుంది. షీఈస్ నాట్ ఏబుల్ టు వాక్, ఆమె నడవలేకపోతుంది. గుడ్. ఇంట్రాగేటివ్ ఈజ్ షీ ఏబుల్ టు వాక్, ఆమె నడవగలుగుతుందా. ఇజంట్ షీ ఏబుల్ టు వాక్, ఆమె నడవలేకపోతుందా. చూశారు కదా ఫ్రెండ్స్, ఏబుల్ టు అనే స్ట్రక్చర్ లో అంటే మనం అనేబుల్ టు తీసుకున్నాం. ఫస్ట్ అనేబుల్ ని ఎలా వాడాలి అయితే ఇందులో 4 రకాల వాక్యాలు కూడా చూసాం. పాజిటివ్ లో అనేబుల్ రాదు. ఓకే, సో ఇక్కడ 4 విద్యార్థులు ఉన్నారు కదా, పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ వాక్యాలను వీళ్ళు చక్కగా ట్రాన్స్లేషన్ చేశారు. ఇప్పుడు మీకు కూడా నేను 4 వాక్యాలు ఇవ్వబోతున్నాను. మీరు కూడా ఆ 4 వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి అక్కడ కామెంట్ బాక్స్ లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె పాటలు పాడగలుగుతుంది, దీన్ని పాజిటివ్ లో రాయాలి. నెక్స్ట్ నెగిటివ్ లో, ఆమె పాటలు పాడలేకపోతుంది, ఎట్లా రాస్తారో రాయాలి మీరు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్ లో, ఆమె పాటలు పాడగలుగుతుందా, మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్, ఆమె పాటలు పాడగలగలేకపోతుందా. ఇలా ఈ 4 వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయండి. సో ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు మీ ఏఎస్ రెడ్డి మరియు విద్యార్థి బృందం. నమస్కారం.